అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో 4వ సోమవారం కదండీ! ఉదయం 5 గంటల నుంచి నేను మళ్ళీ 11 గంటల వరకైతే నా రొటీన్ ఎలా ఉంటది, ఏటనేది మీకు చూపించేస్తాను. ఈరోజు గుడికైతే వెళ్ళలేదు గానీ, ఇంట్లో అయితే దీపారాధన చేసేసుకున్నానా, దీపారాధన చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, చేసుకున్న దగ్గర నీట్‌గా ఉంచడం కూడా అంతే ఇంపార్టెంట్. గుడికి పట్టుకెళ్ళే పసుపు కుంకాల డబ్బా అయితే ఉంది. కానీ అవన్నీ కలిసిపోతున్నాయండి. అందుకని ఈ డబ్బా కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తే ఇది తీసుకున్నాను. దీనికి అన్నీ కూడా నింపుకుంటున్నాను సాయంత్రం ఎలాగో గుడికి వెళ్ళాలని. ఈలోపు మా వారు చూడండి ఇక్కడైతే దోసలైతే వేసేస్తుంది. శీతాకాలం కదండీ! అందులోను దోసలు అప్పటికప్పుడు వేసుకొని తింటే బావుంటదని ఆపాను. కాపోతే మా బాబుకి, మా అత్తయ్యకి ఏసాను. వాళ్ళిద్దరైతే తినేసారు. ఇంక నేను పూజ చేసుకొని వచ్చేలోపు పూజ కూడా ఈ రోజు అనేది కొంచెం లేట్ అయితే అయిపోయింది. ఇంక చేసుకొని వచ్చేలోపు మా వారైతే దోసలైతే మా ఇద్దరికి ఏసేసారు. మా ఇద్దరం కూడా తినేసాక మా వారు కూడా డ్యూటీకి వెళ్ళిపోయాక నేనది మధ్యాహ్నం అనేది లంచ్‌లోకి అయితే అన్నమును, సాంబారు, అప్పడాలైతే వేపేసానండి. ఉదయం 5 నుంచి 11 వరకు ఇలానే బిజీగా ఉంటుందండి. ఈ రోజైతే ఇంక బాబు క్యారేజ్ నేనే తీసుకెళ్ళివ్వాలి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.